ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడైన పరిశుద్ధుడు అయిన దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనములు. మమ్మల్ని ప్రేమించి మాకు మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంన మాతో మాట్లాడు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి తృప్తిపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుకుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మనము చదివిన వాక్య భాగము దీనత్వముతో ఉన్నవారు లోకమును జయించగలరు అని మనకు నేర్పిస్తున్నది. మొదటిగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని, దేవునికి నీవు సమర్పించుకొని అపవాదిని ఎదిరించవలసిన వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యం తెలియజేయుచున్నది. ఈ దినాల్లో అనేకులు దేవునికి తాము అప్పగించుకొనకుండగా, దేవుని సన్నిధిలో తమ యొక్క బలహీనతలను ఒప్పుకొని సరిచేసుకోకుండగా, లోకములో వారు మంచి చేసేదాన్ని బట్టి, లోక కార్యములో ఉన్న ఆ దాన ధర్మాలలో వాళ్ళకు పుణ్యము దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ తమ అంతరంగములో ఉన్న పాపమును జయించకుండా అపవాదిని వారు జయించలేరు అన్న కార్యమును గుర్తించలేకపోతున్నారు. పాపము నీలో నివసించేంత వరకు, అది ఏ రీతిగా నివసించినా సరే, ఒక చిన్న అబద్ధముగాను, ఒక చిన్న కోపముగాను, ద్వేషముగాను, అసూయగాను, ఇంకా మరి ఏ రీతిగా నీలో నివసించినను అపవాది నీలో స్థలము చేసుకొని నీలో నివసించేదానికి నీవు మార్గమును సిద్ధపరిచినావు అని గ్రహించుకోవాలి. మొదటిగా దేవునికి నేను అప్పగించుకున్నప్పుడు నీలో ఉన్న ఈ దుర్గుణములు, నీకు తెలియకుండా నీలో నివాసము చేసిన ఈ పాప స్వభావము మొదటిగా నీలో నుండి బయటకు వెళ్తుంది. అప్పుడు అపవాది యొక్క కార్యములను, తంత్రములను జయించగలవు. నీవు దేవుని కొరకు నిలబడగలవని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. నీ సొంత ప్రయత్నాల ద్వారాగా నువ్వెంత చేసినను ఇది సాధ్యము కాదు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి దీన మనసుతో, ప్రభువా, నేను చేసిన బలహీనతను బట్టి, నేను చేసిన పొరపాటును బట్టి, ఈ పాపమును బట్టి నన్ను క్షమించి సరిచేయమని అడిగినట్లయితే నీవు అపవాదిని జయించే శక్తిని పొందిన అనుభవంలోకి రాగలవని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు తెలియచేయుచున్నది. దేవుని యొక్క కృప నీవు సంపాదించుకోవాలి అని ఆశించినట్లయితే నీకు ఇక్కడ మార్గము చూపించబడుచున్నది. నీవు దేవుని యొద్దకు రావటానికి ప్రయత్నించినప్పుడు ఆయన నీకు సమీపముగా రాగలిగిన వాడిగా, ఆయన నీకు సమీపముగా వస్తాడన్న కార్యమును ఇక్కడ యాకోబు మనము ముందు ఉంచడం చూడగలము. నీవు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ప్రభు నీ కోసము ముందుకు వచ్చి నిన్ను హత్తుకుండేవాడిగాను, నీకు జీవితమునిచ్చేవాడిగాను, లోకము పైన జయమునిచ్చేవాడిగాను, శోధన జయించే శక్తినిచ్చేవాడిగాను ఉన్నాడని ఇక్కడ వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నది. మొదటిగా నీలో దీనత్వము, మొదటిగా నీలో విధేయత, మొదటిగా నీ జీవితంలో పాపము నుండి విడుదల పొందాలి అన్న ఆశను నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని కృపను సంపాదించుకొనగలవు. దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తుంది. నీలో ఉన్న లోకమును జయించేదానికి నీకు శక్తినిస్తుంది. లోకములో నుండి శోధన జయించే శక్తిని నీకు ఇస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ ఉదయకాలమున నీవు
దేవునికి సమీపముగా రావటానికి ప్రయత్నించు. అప్పుడు అపవాదిని ఎదుర్కొనేదానికి, అపవాదిని ఎదుర్చేదానికి కావలసిన శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. లోకమును జయించే శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. లోకము నుండి, పాపము నుండి, శోధనల నుండి నిన్ను తప్పించి రక్షించి స్థిరపరిచే ప్రభు నీకు సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ ఉదయకాలమున నీవు ఏ హృదయము కలిగిన వాడిగా ఉన్నావు? నీ స్వంతములో ఏదైనా చేసి నేను జయము పొందగలను అనుకుంటున్నావేమో. దేవుని కృప లేకుండా ఇది అసాధ్యమని నీవు గుర్తించాలని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవునికి సమీపంగా వచ్చినప్పుడు నీ తలంపులను ఒకే స్థానంలో నిలబెట్టి అటు ఇటు చెదరకుండగా నీవు దేవుని వైపు కేంద్రీకరించుకొని నడిచినట్లయితే లోకమును జయించగలవు. లోకంలో ఉన్న కార్యంలో నిన్ను ఏమీ చేయలేవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపవాదిని జయించే శక్తినిస్తున్న ప్రభు, శోధనను జయించే శక్తినిస్తున్న ప్రభు, నీవు ఆయనతో పాటు నిరంతరంగా ఉన్నట్లుగా నీకు తన కృపను అనుగ్రహించి తన యొక్క రాజ్యంలో నిన్ను వారసుడిగా చేసుకోవాలి, వారసురాలుగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎటువంటి హృదయముతో ఈ దినము దేవుని సన్నిధిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, మాకిచ్చిన నీ కృప కొరకు వందనాలు. దేవా, నీ యొద్ద నాయన దీన మనస్సుతో మేము నివసించిన దినములో లోకమును, అపవాదిని జయించగలిగిన శక్తిని నీవు మాకు అనుగ్రహిస్తున్నావు అన్న కార్యమును మరలా ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ వైపు చూసి ముందుకు కొనసాగే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.